వాట్ ఈస్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటే బేసికల్లీ సాధ్యం అవుద్దా కాదా, ఇది మనకు వస్తుందా పనికి రాదా, అది అమలు చేయదగ్గదా కాదా అనేది అదే రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా సాంకేతిక కమిటీ ఎందుకంటే దానికి టెక్నికల్ కమిటీ అంటే ఏంది? బేసికల్లీ దేర్ ఇంటెన్షన్ ఈస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. దానికి సంతకం పెట్టి వచ్చిందని చెప్తుంటే వారికి అది బాధ అనిపిస్తే మేమేం చేయాలి? కాదు, ఇప్పుడు అది పట్టించుకో, మేము వాటి పక్కన పెడుతున్నాం అంటే కూడా మీరు చర్చించినట్టే ఉంటది. అది కూడా బనకచెర్ల అనేది ఎట్టి పరిస్థితి, బనకచెర్ల అనే దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని మేము ప్రభుత్వం అంటుంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారని మీరు అడిగినట్టే ఉంది. అది కూడా ఆంధ్ర ఇప్పుడు మీరేమో తెలంగాణ పత్రికలలో ఏదో వచ్చినట్టు కనపడలేదు, ఆంధ్ర పత్రికలలో అంటే ఆంధ్ర ఎడిషన్స్ లో బేసికల్లీ వచ్చిన వాటిలో టెక్నికల్ కమిటీ చేశారు. అది వాళ్ళు కాదు. జల వివాదాలపై కూడా జల వివాదాలపై కమిటీ అని మన పత్రికలోనే ఉంది. రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు 21లోగా నియామకం అని. ఒక్క రిషి గారు, మేము ప్రభుత్వం తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున మేము చెప్పింది నమ్ముతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది నమ్ముతారా? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది నమ్మేటట్టయితే వాళ్ళతోనే మాట్లాడండి. మేము చెప్తున్నది క్రిస్టల్ క్లియర్ గా బనకచెర్ల, ఎంత క్లియర్ గా వరద జలాల చర్చ లేదు. కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు, రిపోర్టే మేము స్క్వాష్ చేసినాము. అంటే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే దయాకర్ గారు, శ్రీధర్ గారు ఒక నిమిషం కాదు, కమిటీ ఒకటి ఏర్పాటు జరిగితే ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఆ కమిటీలో ముందే వాళ్ళు రిపోర్ట్ రెడీ చేసి కమిటీ వేసినట్టు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బీజేపీ, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు అనేది ఎందుకు వస్తుంది అంటున్నా? వాళ్ళు ఊహాజనితమైన ప్రశ్నలు వేస్తారు, ఊహాజనితమైన ఆలోచనలు. నేనేమంటే బనకచెర్లకు ఇప్పుడు కమిటీ వేసినారా, ఇంకోటి వేసినారా, ఇంకోటి ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్ర దగ్గర పోయినారు, చర్చించినారు. ఏమైంది ఫైనల్ గా ఏమైంది? తుమ్మిడిహట్టి దగ్గర అయిందా, మేడిగడ్డ దగ్గర అయిందా ఫైనల్ గా? అందుకోసం అంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు ఏదన్నా ప్రతిపాదన ఏ రాష్ట్రం నుంచి వచ్చినా దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంటుంది, చర్చించాలి కూడా. భారత పాకిస్తాన్లతోనే మనం మాట్లాడుతున్నప్పుడు ఇదో లెక్కనా, ఇది అవసరమా అంశమా? నేను అనేది చెప్తున్నా, తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఒకసారి చంద్రబాబుతో ఇట్లా కూర్చుంటాడు రేవంత్ రెడ్డి. ఎందుకండి ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోరా? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదంటే, కానీ ఆయన ముఖ్యమంత్రి అక్కడ రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టం లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు మీరు ఎందుకు పోయినరు? విజయవాడకు, అమరావతికి మీరు ఎందుకు పోయినరు? లేకపోతే చేపల పులుసు కోసం మీరు ఎందుకు పోయినరు? చూద్దాం. ఇది నాకు తెలిసి ప్రకాష్ రెడ్డి గారు కాదు ఈ 2-3 ఏళ్ళు బహుశా ఈ ఇష్యూ ప్రధానమైన ఒక పొలిటికల్ అజెండా అంశంగానే మారబోతున్నట్టే కనిపిస్తోంది తెలంగాణ రాజకీయాల్లో. సో 21 కమిటీ ఏర్పాటు తర్వాత ఏం జరుగుతుంది, రిపోర్ట్ తర్వాత ఇంకా జరుగుతుంది చూద్దాం. ఎనివే మనం రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉండాలి. థ్యాంక్ యూ. టైం అయిపోయింది. సారీ ప్రకాష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, దయాకర్ గారు, థ్యాంక్స్ వెరీ మచ్. మాట్లాడదాం, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇది వాళ్ళ చర్చ. అప్డేట్స్